అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు 2 విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అందులో మొదటిగా ప్రెజెంట్ డిఎస్సి ట్రెండ్ ఎలా ఉంది? వార్తాపత్రికల్లో తీసుకున్న, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సమాచారం తీసుకున్న, అదే రకంగా మనకు విద్యాశాఖ మంత్రి గారి నుంచి, అధికారుల నుంచి సమాచారం తీసుకున్నప్పుడు వాస్తవంగా తాజా ట్రెండ్ ఎలా ఉంది? అసలు మీరు చేయాల్సింది ఏంది? క్రమశిక్షణగా ఉంటున్నారా? హార్డ్ వర్క్ చేస్తున్నారా? ఈ విషయాల గురించి ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడతాను. కాస్త ఓపికగా మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయాలి అనే దాన్ని ఒకసారి మనం గమనిద్దాం. మీకు అందరికి తెలిసిందే, ఒక 6 నెలల ముందు ఉండేటటువంటి ఊపు, చదవాలి అనేటటువంటి కోరిక, కసి ఇప్పుడు 80% మంది పిల్లల్లో తగ్గిపోయింది. కేవలం 20% మంది మాత్రమే చదువుతున్నారు. మరి ఇది దేనికి సంకేతం? ఎవరు ఉద్యోగం సాధించడానికి ఇది ముందుకెళ్తుంది అనేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చాలా కుటుంబాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. చాలా ఫ్యామిలీస్ మీ పైన డిపెండ్ అయి ఉన్నాయి. మీరు చేసేటటువంటి ప్రతి పని మీ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మధ్యస్థంగా ఉండేటటువంటి పరిస్థితి ఒక్కసారి అధమ స్థాయికి వచ్చింది. ప్రిపరేషన్లో ఏదో పండుగలడ్డు రావడం, నోటిఫికేషన్ పైన క్లారిటీ లేకపోవడం అనేటువంటి విషయంలో మీ దగ్గరకు వచ్చేస్తున్నారు. గమనించండి, ఏది ఏమైనా సరే మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆపకూడదు, మీరు చదవడం ఆపకూడదు. మీకోసమే తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్లో ఉచితంగా డైలీ టెస్టులు పెడుతున్నాం. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు సిలబస్ ఇచ్చి రేపు ఏం రాయాలో ఈ రోజు సిలబస్ ఇస్తున్నాం. ఫ్రీ గ్రాండ్ టెస్ట్, డైలీ టెస్టులు 2 పెడుతున్నాం. ఫ్రీ డైలీ టెస్టులు అయితే 50 మార్కులు పెడుతున్నాం. అడ్జిటి, అసిస్టెంట్ అన్నిటికీ ఉపయోగపడేటట్లుగా రాయండి. మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ బలంగా చేయండి. మరి విషయానికి వచ్చినట్లయితే, తాజా పరిస్థితి వచ్చినట్లయితే, మెగా డిఎస్సి గురించి చాలా రోజులుగా చర్చ నడుస్తూనే ఉంది. దానికి ఎక్కువ ప్రాధాన్యత ముఖ్యమంత్రి గారి మొదటి సంతకం కాబట్టి దానికి ఉంది. మీరు గమనించండి, ఆయన చెప్పారు, విద్యాశాఖ మంత్రి చెప్పారు, అధికారులు రకరకాలుగా చెప్తున్నారు. తాజాగా మనం నిన్న జరిగినటువంటి అధికారుల సమావేశంలో అసలు మనకి ఏం జరిగింది ఒకసారి మనం గమనించండి. శుక్రవారము విజయవాడలో విద్యాభవన్లో విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు గురించి అనేక రకాలైనటువంటి గుర్తింపు పొందినటువంటి చాలా యూనియన్ల మధ్య చాలా విషయాలు చర్చకు వచ్చాయి. అందులో ప్రధానంగా సీనియారిటీ లిస్టులు కావచ్చు, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ కావచ్చు. ఎందుకంటే కొత్త టీచర్లు రిక్రూట్ కావాలంటే ఈ ప్రభుత్వం అద్భుతంగా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అది చాలా మంచి ఖాళీలు ఇవ్వడానికి మీకు అవకాశం ఉంటుంది. ఆ ఖాళీల గురించి చర్చించారు. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో మీరు ఏం చేయాలి, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలి అనేటువంటిది టీచర్లకు దిశానిర్దేశం చేశారు. దాంతోపాటు ఒక 4 రోజుల ముందు మీకు ఏపీపీఎస్సీ నుంచి ఒక డ్రాఫ్ట్ కాపీ ఒకటి విడుదలైంది. అందులో మీరు రాబోయేటటువంటి నోటిఫికేషన్ సమాచారం మొత్తం ఇచ్చారు. దాంట్లో కూడా ఇక్కడ మనం గమనించండి, 2686 ఏపీపీఎస్సీ పోస్టులు కూడా ఇచ్చారు. అయితే డేట్లతో సహా ప్రకటించిన కింద ఒక మాట అన్నారు, గమనించండి మిత్రమా. డిఎస్సి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఎట్లా చూడండి, మార్చిలో డిఎస్సి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండడంతో డిఎస్సి పరీక్షలు ప్రాధాన్యతనిస్తూ డిఎస్సి షెడ్యూల్కు లోబడి ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొనడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, గమనించండి. అందుకే రాయి, ఈ రోజే పరీక్షలు రాయి. నువ్వు చదివితే ఎంత చదివామనేది ఎలా తెలుస్తుంది? పరీక్షలు రాయడం వల్లనే తెలుస్తుంది. ఇక్కడ వచ్చే వాళ్లకు 100 రోజులు మేము పరీక్షలు పెడుతున్నాం. 100 డైలీ టెస్టుల కన్నా ఎక్కువ రాస్తున్నారు. వీక్లీ గ్రాండ్ టెస్టులు రాస్తున్నారు. మార్కులు, ర్యాంకులు ప్రపంచం అంతా దీని చుట్టూనే తిరుగుతుంటే మరి మీరు రోజు కనీసం 6 గంటలైనా చదవాలి కదా. తక్కువ అంటే కూడా, నేను బాగా చదివాను సార్, 140 దాటిందని నీకు అనిపించింది ఆ టెట్లో, అయినా కూడా నువ్వు ఇప్పుడు చదవాల్సిందే. 140కి ఇప్పుడు డిఎస్సికి సంబంధం లేదు, గమనించండి. కాబట్టి ఈ డిఎస్సికి ఇంత ప్రాధాన్యత ఉంది కాబట్టి ఏపీపీఎస్సీని కూడా పక్కన పెట్టారు. మరి ఇక్కడ గమనించండి, ఇంకొక విషయాన్ని గమనించండి. 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ పూర్తి కాగానే బదిలీల ప్రక్రియ ప్రారంభించాలి. సంక్రాంతి సెలవుల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందన్నారు. ఇక్కడ చూడండి, సంక్రాంతి నోటిఫికేషన్, సంక్రాంతి పండుగ తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ నీట్గా ఇచ్చారు. ఒకసారి మీరు ఆంధ్రప్రభలో ఇచ్చారు, మీరు గమనించండి. మనం గమనించకపోతే మన పక్కన వాళ్ళు గమనిస్తున్నారు. మన పక్కన వాళ్ళు గమనిస్తున్నారంటే వాళ్ళు ఒక ఉద్యోగాన్ని తీసుకెళ్తారు. అప్పుడు మనం ఏం చేయగలం? దాదాపుగా కరెక్ట్ నోటిఫికేషన్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2018 నోటిఫికేషన్ కాస్త పక్కన పెడితే అసలు తక్కువ పోస్టులు కదా అది. అంతకుముందు దాన్ని ఒక్కదాన్ని తీసేస్తే 10 సంవత్సరాలు అయినట్టుగా అనిపించడం లేదా? మరి ఈ సంవత్సరం, కొత్త సంవత్సరంలో మనలో ఊపు రావాలి, ఉద్యోగమే పరమావధి కావాలి, మన ఆలోచనలు మొత్తం దాని వైపుకే ఉండాలి. అప్పుడు మాత్రమే విజేత ఉద్యోగాన్ని సాధిస్తాడు. గమనించండి, అన్నిట్లో చాలా నీట్గా ఇచ్చేశాడు. ఎప్పుడు సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ అన్నాడు. నేనేం చెప్తాను, సంక్రాంతి విషయాన్ని మీరు పక్కన పెట్టండి, మీరు చదవడం ప్రారంభించండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 60-70 రోజులు ఇస్తే మీరు ఏం చేస్తారు? మీ వల్ల కాదు కదా. పండుగలు ఎప్పుడు వస్తున్నాయి?
సంవత్సరంలో ప్రతిరోజు పండగ మనం అనుకుంటే, జాబ్ వస్తే ప్రతిరోజు పండగ లేదంటారా? సంక్రాంతి పుట్టినప్పటి నుంచి వస్తానే ఉంది కదా, మరి దాన్ని అడ్డం పెట్టుకోవద్దు. నువ్వు చదవడం స్టార్ట్ చేయి, పండగ మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోతుంది. అందుకే ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్నీ తీసుకో. చూడండి ఎంత ప్రాధాన్యత ఉందో, ఎవరి పనిని వాళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. మీరు కూడా చేయండి. మీరు చేయాల్సినటువంటి విషయాలకు వచ్చినట్లయితే, 1 క్రమశిక్షణ, 2 హార్డ్ వర్క్. చాలా మంది ఏమనుకుంటారంటే, కోచింగ్ తీసేసుకున్నా కూడా నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను కదా అని అనుకుంటారు. కోచింగ్ వేరు, హార్డ్ వర్క్ వేరు. కోచింగ్ తీసుకోవడం వల్ల నీకు పాఠాలు మాత్రమే వింటావు, పరీక్షలు రాసే నైపుణ్యం ఉండదు. పరీక్షలు రాసే నైపుణ్యము నువ్వు కోచింగ్లో అద్భుతంగా నువ్వు తయారు కావాలి, 5-6 సార్లు చదివించాలంటే మనతో సాధ్యమవుతుంది. అది ఉపయోగించుకోవడం. అది లేనప్పుడు ఆన్లైన్లో మనం పెట్టే నోట్స్లు చదవండి, మనం పెట్టే డైలీ టెస్టులు, వీక్లీ గ్రాండ్ టెస్టులు రాయండి. ఒకటే నేను నమ్మేటటువంటి సూత్రం, సాధనాత్ సాధ్యతే సర్వం అంటాను నేను. అందుకే హార్డ్ వర్క్కి ఎక్కువ ప్రాధాన్యత. దీంతో కంపేర్ చేస్తే హార్డ్ వర్క్ కన్నా క్రమశిక్షణకి ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి అంటాను నేను. క్రమశిక్షణ అంటే నువ్వు రోజు చదవాల్సిందే. ఏ రోజు నువ్వు చదువుని పక్కన పెట్టకూడదు. నువ్వు చదివిన తర్వాత నీ పుస్తకాన్ని తల దగ్గర పెట్టుకొని పడుకోవాలి. నిద్ర లేక నా పుస్తకాన్ని ఎత్తుకొని పైకి లేయాలి. ఆలోచన చేస్తూ నిద్రపోవాలి. గమనించండి, ఏదో ఒక సబ్జెక్ట్ చదివి ఆలోచన చేస్తూ నిద్రపోవాలి. ఆ ఉపచేతనంలో ఆ విషయాలన్నీ నీలో బలపడతాయి. మరి నిద్ర లేగానే ఏదో ఒక టాపిక్ మైండ్లోకి వచ్చేసేయాలి. మధ్య మధ్యలో మెలకువ రావాలి. కొన్ని ప్రశ్నలు గుర్తుకు రావాలి, ఆన్సర్ల కోసం వెతకాలి. కొన్ని ఆన్సర్లు గుర్తుకు రావాలి, ప్రశ్నల కోసం వెతకాలి. ఇది కదా మజా అంటే. చదువులో ఎంత అద్భుతం ఉంటుందో తెలుసా? ఒక్కసారి చదువు కోసమే చదువు ఒకసారి గమనించు, ఉద్యోగం కోసం కాకుండా చాలా విషయాలు మనకు తెలుస్తాయి. కాబట్టి మిత్రులారా, ఒక్కసారి గమనించండి. ప్రభుత్వం తన పని తాను చాలా వేగంగా చేసుకుని వెళ్ళిపోతా ఉంది. మనం ఇంకా వస్తుందేమో అనుకుంటున్నాం. చాలా క్లియర్ కట్గా ఉంది గవర్నమెంట్. జూన్ 12వ తేదీకి నాటికి మీకు ట్రైనింగ్ ఇచ్చి పంపించడానికి సిద్ధంగా ఉంది. ఇంత అద్భుతమైన అవకాశాన్ని మీరు కోల్పోతారా? కోల్పోకూడదు అనుకుంటే ఈ రోజే పుస్తకం తీ, ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయి. ఏదైనా సరే రివిజన్ టెస్టులు జరుగుతున్నాయి, దాన్ని రాయాలి. ఉచిత డైలీ టెస్టులు రాసుకోవాలి. రెగ్యులర్ క్లాసులు జరుగుతున్నాయి, మీరే చదువుకోండి. ఇవన్నీ పక్కన పెట్టండి, మీరే చదవండి, పుస్తకం తీయండి. అయితే నేను ఇచ్చే సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, మీరు మొదటగా ఏం చదివారనేది పరీక్ష రూపంలో పరీక్షించుకోండి. స్టాండర్డ్ పరీక్ష రాయాలి. మీరు రాస్తే ఉద్యోగం వస్తుంది, అది మీరు గమనించండి. కాబట్టి మిత్రులారా, నూతన సంవత్సరంలో అడుగు పెట్టాం. తల్లిదండ్రులను గుర్తుంచుకోండి. నీకు జాబ్ వస్తేనే మీ ఫ్యామిలీ మొత్తం నిన్ను గమనిస్తుంది. నీకు జాబ్ వస్తేనే నీ బంధువులు నీ దగ్గరకు వస్తారు. నీకు జాబ్ వస్తేనే నీ ఫ్రెండ్స్ దగ్గర కూడా నీకు విలువ వస్తుంది. కాబట్టి ఈ అవకాశం ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఈ తాజా సమాచారం దృష్టిలో ఉంచుకుని ఇప్పుడే పుస్తకం తీసి చదవండి. మరిన్ని అప్డేట్స్తో మరీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులారా. గుడ్ లక్.